హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ప్రేమ నువ్వే పార్ట్ 6. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. రెడీ అయి తొందరగా కిందికి వెళ్తుంది పూజ పిల్లల్ని రెడీ చేయడానికి. అప్పటికే స్కూల్ కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు హోమ్ లో పిల్లలు. ఇంకో విషయం తెలుసా అంటూ వచ్చింది బబ్లీ. 5 ఏళ్ళు ఉంటాయి తనకి. ఆ పాపతో పూజకి చాలా చనువు ఎక్కువ. చాలా గారాబం చేస్తుంది పూజ బబ్లీని. ఏంటిమా అంటూ దగ్గరికి వెళ్ళింది పూజ. అక్క, నేను చూలుకి బస్సులో వెళ్తాను అంది నవ్వుతూ. ఏంటి అనగానే ఇంకొంచెం పెద్దగా ఉన్న 2-3 పిల్లలు వచ్చి, అవునక్క, మన హోమ్ కి బస్ పంపించారు అన్నారు చాలా ఉత్సాహంగా. ఇక నడుచుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు, బస్ లోనే స్కూల్ కి వెళ్తాం వస్తాం అంది చాలా సంతోషంగా పండు. ఎవరు పంపించారు బస్ అనగానే ఆయమ్మ వచ్చి, నిన్న వచ్చారు కదమ్మా వాళ్ళే కంపెనీ నుంచి పిల్లలకు బస్ పంపించారు డ్రైవర్ తో సహా. అలాగే ఒక వ్యాను, హోమ్ అవసరాలకి ఇంకా వంట మనిషి, కటింగ్ మాస్టర్ కూడా పంపించారు వ్యాన్ నిండా సరుకులతో. వాళ్లకు శాలరీ కూడా సుందరి మేడం ఇవ్వాల్సిన అవసరం లేదంట, కంపెనీ నుంచి వస్తాయంట ఇకపైన మాకు కూడా అంటుంది ఆయమ్మ. అవునక్క, నేను పెద్దయ్యాక పెద్ద చదువు చదువుకొని డాక్టర్ నవుతా అంటుంది 5 ఏళ్ల బబ్లీ. ఆ మాట వినగానే పూజ మనసు మెలిపెట్టినట్టుగా అవుతుంది. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న 3 చిన్నారుల్లో బబ్లీ కూడా ఒకరు. ఆ తర్వాత ఒకరు వచ్చి సుందరితో కాసేపు మాట్లాడి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సుందరి పూజ దగ్గరికి వచ్చి, పూజ, రేపు మనం హోమ్ ని ఆ బిల్డింగ్ కి షిఫ్ట్ చేయమంటున్నారు, అంతా ఓకే కదా? మన అమాయకత్వం చూసి వాళ్ళు చీట్ చెయ్యరు కదా పూజ? నిన్నటి నుంచి నువ్వు కూడా డల్ గా ఉన్నావు, ఎందుకు, ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా అడిగింది సుందరి. అదేం లేదు ఆంటీ, నేను బాగానే ఉన్నాను. మీరు షిఫ్ట్ అయిపోయింది, వాళ్ళు ఎలాంటి చీటింగ్ చెయ్యరు. కాకపోతే నాకు కూడా వాళ్ళ ఆఫీస్ లోనే జాబ్ చెయ్యమని ఆఫర్ పెట్టారు అంది పూజ. మంచిదే కదా పూజ, నీ క్వాలిఫికేషన్ కి మంచి జాబ్ దొరకట్లేదని చాలా బాధపడ్డావు. ఇప్పుడు వాళ్ళే జాబ్ ఇచ్చారు, ఇంకా ఏంటి ప్రాబ్లం? నువ్వు హ్యాపీగా ఉండాల్సింది, సాడ్ గా ఎందుకు ఉన్నావు అడుగుతుంది సుందరి. నేను అక్కడ జాబ్ చేస్తేనే ఇవన్నీ ఫెసిలిటీస్ మీకు ఉంటాయి, లేకపోతే హోమ్ ని కబ్జా చేస్తామని బెదిరించాడు ఆ విక్రాంత్ రానా. కానీ ఆ విషయం మీకు ఎలా చెప్పను అనుకుంది మనసులో పూజ. మీకు తెలిసిందే కదా ఆంటీ, నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, అందుకే బెంగళూరులో తెలిసిన వాళ్ళకి జాబ్ కోసం చెప్పాను ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా. కానీ ఈ కంపెనీ వాళ్ళు నాకు జాబ్ ఆఫర్ 1 ఇయర్ అగ్రిమెంట్ రాసుకోమంటున్నారు. అంత లోపల నేనే జాబ్ నుంచి రిజైన్ చేస్తే వాళ్లకు 50 లక్షలు ఇవ్వాలి, అది అగ్రిమెంట్, అందుకే కాస్త భయంగా ఉంది అంటుంది పూజ. పిచ్చి పూజ, 1 ఇయర్ అంటే ఎంత? చూస్తూ ఉండగా గడిచిపోతుంది సంవత్సరం. ఇంత చిన్న విషయానికి అంతలా భయపడితే ఎలా? ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొన్న నువ్వే ఇలా డీలా పడితే ఎలా? బీ స్ట్రాంగ్ పూజ అంది సుందరి. దానికి నవ్వుతూ పూజ, ఓకే ఆంటీ, ఇక వెళ్తాను, లేట్ అయింది అంటూ బయటికి వచ్చిన పూజ బాగా ఆలోచించింది. ఆంటీ అన్నది నిజమే, పెద్ద నరకం నుంచి బయటపడ్డాను, ఇది చాలా చిన్న విషయం అనుకొని తనకు తాను ధైర్యం ఇచ్చుకొని ప్రస్తుతం తను చేస్తున్న జాబ్ కి వెళ్ళిపోతుంది ఆటోలో. ఎవ్రీ సండే అండ్ నైట్ విష్ణు గారి తమ్ముళ్ళు, మరదళ్ళు, పిల్లలు విష్ణు గారింట్లోనే గడుపుతారు. అది విష్ణు పెట్టుకున్న రూల్. ఆ రోజు ఆదివారం. చాలా హడావిడిగా ఉంది ఇల్లు. వివేక్, వంశీ, విశాల్, విహార్, వినయ్ కలిశారంటే ఇల్లు పీకి పందిరి వేస్తారు. సుమతి, అరుణ, రాధిక ముగ్గురు కిచెన్ లో వాళ్ళకిష్టమైన వంట వండుతున్నారు. వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ తో పాటు పిండి వంటలు కూడా చేస్తున్నారు. ఇక ఇప్పుడైతే రానా కూడా ఉన్నాడు ఇంట్లో. ఇక పండగే ఆ రోజు వాళ్ళకి. ర్యాన్స్, టిఫిన్ చేసి మెడిసిన్ వేసుకున్నావా అడిగాడు వినయ్.
ర్యామ్ ఏంట్రా, బంగారం లాంటి నా పేరుండగా అంది రమణమ్మ. ర్యామ్లు కాదు, ర్యామ్స్. తాతయ్య, నువ్వు ఈ జనరేషన్ లో పుట్టి ఉంటే తాతయ్య నిన్ను ఇలాగే పిలిచేవాడు అంటాడు వివేక్. కాదురా, గ్రాని ఈ జనరేషన్ లో పుట్టి ఉంటే రమణమ్మ అని కాదు, ఏ రియానో రీటానో పెట్టుకునేది అంటాడు వంశీ నవ్వుతూ. ఛీ, పాడు, అదేం పేరు అంటుంది రమణమ్మ. ర్యామ్స్ అన్నకి త్వరగా ఒప్పించి పెళ్లి చేసి మా లైన్ క్లియర్ అవుతుంది అంటాడు వివేక్. అవును, అన్నయ్య పెళ్లి చేసుకోకపోతే అన్నయ్య కోసం ఆగలేక పెద్దరికం సినిమాలో లాగా సీక్రెట్ గా సెటప్స్ పెట్టుకోవాలి మేము అంటాడు విహార్. అమ్మో, పెళ్లిళ్ళు కావాలంట బడవలకి అని ఆశ్చర్యంగా నవ్వుతుంది రమణమ్మ. వీళ్ళ మాటలు పట్టనట్టు ఫోన్లో మునిగిపోయాడు విశాల్. ఏంటి నానమ్మని సతాయిస్తున్నారా? నానమ్మ, మెడిసిన్ వేసుకున్నావా అంటూ రానా రమణమ్మ గదిలోకి వచ్చి పక్కనే కూర్చున్నాడు. అవునండి, వీళ్ళకు పెళ్లి కావాలంట, మీరు చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారంట. చేసుకో నాన్న అంటుంది రమణమ్మ. ఎందుకే గ్రాని అబద్ధం ఆడుతున్నావు? మేమెక్కడ అన్నాము? అన్నయ్యకు పెళ్లి చేయండి అన్నాము, కాని మేము చేసుకుంటాము అన్నామా అన్నాడు మాట మారుస్తూ వివేక్. అతనికి అందరూ వంత పాడారు. చివరికి ఫోన్ పట్టుకున్న విశాల్ కూడా. అమ్మో తోడు దొంగలు, నేను అబద్ధం చెప్పానా అంటుంది రమణమ్మ. రానా వాళ్ళకి మాటలకి నవ్వుతాడు. వాళ్ళ గురించి తెలిసిందే కదమ్మా, పెద్దబాబు వచ్చాడు రండి అంటుంది నాగమణి మధ్యాహ్నం భోజనానికి. నేను తీసుకొస్తాను నానిని అంటూ రమణమ్మని జాగ్రత్తగా పట్టుకుని డైనింగ్ ఏరియాకి తీసుకెళ్తాడు రానా. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటారు. చాలా రోజుల తర్వాత కంప్లీట్ గా ఫ్యామిలీ అనిపిస్తుంది విష్ణుకి. చాలా సంతోషపడతాడు. లంచ్ అయ్యాక అమ్మాయిని చూసుకోవడానికి నువ్వు, కోడలు, విష్ణు, మహేష్, కృష్ణ అందరూ వెళ్ళి రండి అంటుంది రమణమ్మ విష్ణుతో. సైలెంట్ గానే ఉంటాడు రానా ఆ మాట విని. నువ్వేమంటావు నాన్న అని అడుగుతుంది రమణమ్మ రానాని. నువ్వు రానాని అంటాడు రానా. నేనా? డాక్టర్ ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు అంటుంది రమణమ్మ. అవును అని అరుణ కూడా చెప్పింది. సరే, అమ్మాయి వాళ్ళని ఇక్కడికి పిలిపించండి అన్నాడు పైకి లేచి రానా. అదేంటి? అందరూ షాక్ అయిపోయారు. పెళ్లి కాకుండా అమ్మాయి ఇంటికి ఎలా వస్తుంది అడిగింది రమణమ్మ. మా నానమ్మ ఒంట్లో బాలేదు, తను రాలేదు కాబట్టి వాళ్ళని రమ్మని చెప్పండి. అయినా పెళ్లి చూపులు అని ఎందుకుంటారు? మన పాత బంధువులే కదా వాళ్ళు, వచ్చి కలిసి వెళ్ళమనండి. అలాగే అమ్మాయి కూడా వస్తే మనము చూసినట్టు ఉంటుంది. ఏమంటారు పిన్ని అడిగాడు అరుణని. అవును, నాన్న చెప్పేది కరెక్టే, బంధువులే కదా, చుట్టపు చూపుగా వచ్చి చూసి వెళ్ళిపోతారు. మళ్ళీ విద్య పెద్ద ఎంత గొడవ చేస్తుందో పెళ్లి చూపులకు వెళ్ళామని తెలిస్తే అంటుంది అరుణ. ఇలా భయపడితే ఎలా జీవితం? ఆమె మనవరాలి కోసం జీవితాంతం వెయిట్ చేయాలా? నేను నోవే. ఒక్కసారి అమ్మాయి నచ్చితే, ఈ ఇంటికి తగ్గ కోడలు అనిపిస్తే నెక్స్ట్ మినిట్ లో ఆమె మెడలో తాళి కట్టేస్తాను. దానికి ఆ అమ్మాయి పర్మిషన్ కూడా నాకు అవసరం లేదు అన్నాడు విక్రాంత్ రానా యాటిట్యూడ్ గా. అందరికీ ఒక నిమిషం పాత విక్రాంత్ రానాని చూసినట్లుగా అనిపించింది వాళ్లకు. అదే వాళ్లకు కావాల్సింది కూడా. ఇంతకు ముందులా హ్యాపీగా ఉండాలి రానా. అతని మాట విని హ్యాపీ అయ్యారు ఇంట్లో వాళ్ళందరూ. రానా కళ్ళల్లో మాత్రం పూజ కనిపించింది. ఇంత లేటా పూజ? త్వరగా నా దగ్గరికి రా, నిన్ను చూస్తే నా బాధలన్నీ తొలగిపోతాయి. నా లైఫ్ పై మరొకసారి ఆశ పెరుగుతుంది. ఏ మాయ చేశావు? ఏ మంత్రం వేశావు? నన్ను నీ నీడని చేసేసుకున్నావు అనుకున్నాడు మనసులో రానా. ఆఫీస్ లో పూజ వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు కాల్ వస్తుంది రానా ఆఫీస్ నుంచి. ఆఫ్టర్నూన్ 2 o'clock, సార్ తో మీకు మీటింగ్ ఉంది, వచ్చి కలవండి అని. తన వర్క్ పక్కన పెట్టి ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆ రోజు రానాతో ఆఫీస్ లో ఏం జరిగిందో గుర్తుకు చేసుకొని. సో ఫ్లాష్ బ్యాక్. సో మిస్ పూజ, ఏంటి విశేషాలు అని అడిగాడు. నథింగ్ సార్, మీరే చెప్పండి అంది పూజ ఏం మాట్లాడాలో తెలియక.
నేను ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఉంటాను, అందుకే పాయింట్ లోకి వచ్చేస్తున్నాను అన్నాడు రానా పైకి లేచి. పూజ కూడా లేచి నించుంది. ప్లీజ్ అంటూ సోఫా చూపించాడు. టేబుల్ పక్క నుంచి జరిగి వెళ్లి సోఫాలో కూర్చున్నారు ఇద్దరు ఎదురెదురుగా. మిస్ పూజ, నాకు బాగా నచ్చారు. ఎంతలా అంటే ప్రతి క్షణం మిమ్మల్నే చూడాలనిపిస్తుంది. ఆ రోజు తర్వాత మీరు కనిపిస్తారేమో అని డైలీ నైట్ మీరు కనిపించిన ప్లేస్ కి వెళ్తున్నాను, బట్ నో యూస్, మీరు కనిపించలేదు. ఎప్పుడైతే సుందరి గారి దగ్గర మీరు పెయిన్ గెస్ట్ గా ఉంటున్నారు అని తెలిసిందో అప్పుడే డిసైడ్ అయిపోయాను మిమ్మల్ని ఎలాగైనా కలవాలని, ఈ విషయం చెప్పాలని అంటూ చూశాడు పూజ వంక. అప్పటికే పూజ ఫేస్ మారిపోయింది. ఏంటి, ఏం మాట్లాడరు అని అడిగాడు రానా పూజని చూస్తూ. అంటే మీ మాట నాకు అర్థం కావడం లేదు. కనీసం మీరు మాట్లాడేది మీకైనా అర్థమవుతుందా? దాని గురించి ఆలోచిస్తున్నాను. విష్ణు గారి గురించి చాలా గొప్పగా చెప్పింది మా సుందరి ఆంటీ. అంత మంచి మనసున్న ఆయన కొడుకు అయ్యుండి మీరు ఇంత చీప్ గా మాట్లాడతారని అనుకోలేదు. వాళ్ళు చెప్పినట్లు తండ్రికి తగ్గ తనయులు అదృష్టవంతులకే ఉంటారని విన్నాను. పాపం విష్ణు గారికి అంత అదృష్టం లేనట్లుంది అని ఇప్పుడు ఏంటి అని అడిగింది పూజ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.